నేడు హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కౌంటింగ్ ప్రారంభమైంది. కౌంటింగ్ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరో 2-3 గంటల్లో ఉత్కంఠకు తెరవనుంది. మొన్న జరిగిన ఎన్నికల్లో 78.57% పోలింగ్ నమోదైంది. మొత్తం 112 ఓట్లకు గాను 88 ఓట్లు పోలయ్యాయి. 66 కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు పోలింగ్ లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటింగ్ కి దూరంగా ఉన్నారు. ఎంఐఎం, బీజేపీ పోటీగా బరిలోకి దిగాయి. ఎంఐఎం నుంచి మీర్జా రియాల్ ఉల్ హాసన్ ఎఫ్డి, బీజేపీ నుంచి గౌతమ్ రావు పోటీ చేశారు. ఎంఐఎం పార్టీ గెలుపుపై ధీమాగా ఉంది. క్రాస్ ఓటింగ్ పై బీజేపీ అసలు ఆశలు పెట్టుకుంది. నేడు హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి. నేడు హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ జరగనుంది. జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈ యొక్క కౌంటింగ్ జరగనుంది. అయితే మొన్న జరిగిన పోలింగ్ లో 78.57% పోలింగ్ అయితే జరగడం జరిగింది. మొత్తంగా 112 ఓట్లలో దాదాపు 88 ఓట్లు నమోదయ్యాయి. అటు ఎంఐఎం సంబంధించిన మొత్తంగా ఓవరాల్ అన్ని పార్టీలకు సంబంధించి 66 కార్పొరేటర్లు, 22 ఎక్స్ అఫీషియో సభ్యులైతే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీఆర్ఎస్ తప్ప మిగతా అన్ని పార్టీలకు ఎంఐఎం, బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది సభ్యులు ఈ ఓటింగ్ లో అయితే పాల్గొనడం జరిగింది. ప్రధానంగా అటు జిహెచ్ఎంసీకి అంటే ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించి అటు ఎంఐఎం పార్టీ గెలుస్తుందని చెప్పేసి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తుంది. దాదాపుగా ఒక పార్టీలకు సంబంధించి బలాబలాలుగా చూసుకుంటే ఎంఐఎం పార్టీకి సంబంధించి 50 ఓట్లు ఉండగా, అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించి 25, బీఆర్ఎస్ సంబంధించి 25, కాంగ్రెస్ సంబంధించిన 14 ఓట్లు అయితే ఉన్నాయి. అయితే వారి బలాలను బేస్ చేసుకొని తమ పార్టీ గెలుస్తుందని ఎంఐఎం ఆశాభావం వ్యక్తం చేసింది. ఎట్ ది సేమ్ టైం అటు బీజేపీ పార్టీ కూడా కొన్ని ఓట్లు మాకు అదనంగా అంటే బలం లేకపోయినా సరే ఈ ఎన్నికల్లో పోటీ చేసి అటు అధికార పార్టీ, ఇటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ 2 పార్టీలు ఎంఐఎం కి తొత్తుగా వ్యవహరిస్తున్నాయి అని ప్రజల ముందు చూపెట్టే విధంగా మేము ఈ యొక్క పోటీలో ఉంటున్నామంటూ కూడా అటు బీజేపీ చెప్తూ వస్తుంది. బీజేపీ సంబంధించి అభ్యర్థి కూడా తమకు ఖచ్చితంగా మా బలం కన్నా ఎక్కువ ఓట్లు పడతాయని చెప్పేసి ఆశాభావం ఆయన వ్యక్తం, పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా ఆయన ఆశాభావం అయితే వ్యక్తం చేయడం జరిగింది. మొత్తంగా 78.57% పోలింగ్ అయితే జరిగింది. 88 మంది సభ్యులు తమ ఓటు హక్కునైతే వినియోగించుకున్నారు. అందులో 66 మంది కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఉండగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఓటింగ్ ని బహిష్కరించడం జరిగింది. ఓటింగ్ ఎవరిలో కూడా పాల్గొనని చెప్పేసి కేటీఆర్ విప్ జారీ చేయడం అయితే జరిగింది. దీనికి బీఆర్ఎస్ పార్టీ పోటీకి అటు ఓటింగ్ కి దూరంగా ఉంది. మిగతా సభ్యులంతా అటు ఎంఐఎం, బీజేపీ, కాంగ్రెస్ సంబంధించిన కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులైతే ఈ యొక్క ఓటింగ్ లో అయితే పాల్గొన్నారు. ఈ రోజు జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో
ఈ యొక్క కౌంటింగ్ అయితే జరగనుంది. కొంత ఆసక్తికరంగా బీజేపీకి వారి బలం కన్నా వారికి ఉన్న ఓట్ల కన్నా ఎక్కువ ఓట్లు వస్తాయని చెప్పేసి అభ్యర్థి ఆశాభావం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో బీజేపీకి మరి వారి ఓట్లే వస్తాయా లేక ఎక్కువ ఓట్లు వస్తాయని చెప్పేసి కొంత ఆసక్తికరంగా నెలకొన్న పరిస్థితి అవుతుంది. ఎందుకంటే పార్టీలకు అతీతంగా మేము ఓటు మాకు వేయాలని చెప్పేసి మేము అడిగాము. చాలా మంది సానుకూల భావం వ్యక్తం చేశారని చెప్పేసి కూడా బీజేపీ అభ్యర్థి చెప్తున్న నేపథ్యంలో మరి చూడాలి బీజేపీ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వస్తాయి, అటు ఎంఐఎం కి సంబంధించి ఎన్ని ఓట్లు పడతాయి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓట్లని కూడా ఎంఐఎం పడ్డాయా లేకపోతే అటు ఇటు అంటే కొంచెం బీజేపీ పార్టీకి కూడా ఏమైనా ఓట్లు పడ్డాయని చెప్పేసి కొంత ఆసక్తికర పరిస్థితి అయితే నెలకొంది. మొత్తానికి బలంగా పార్టీలకు సంబంధించి బలాలు కనుక చూసుకుంటే మాత్రం ఎంఐఎం కి ఎక్కువ గెలుపు అవకాశాలు ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఓటింగ్ సంబంధించిన కౌంటింగ్ ఈ రోజు డిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉన్న నేపథ్యంలో కొంత ఆసక్తికర వాతావరణం అయితే నెలకొంది. మౌనిక. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.